సో ఫ్రెండ్స్, ఆయన కర్ణుడిగా ఎంత దానగుణం చూపించినాడో, ఎంత ఆవేదన నిర్వేదాన్ని కనబరిచాడో, అదేవిధంగా శ్రీకృష్ణ పాత్రలో ఆ చిలిపితనము, ఆ జగన్నాటిక సూత్రధారిత్వము, అదేవిధంగా దుర్యోధనుడిగా ఆ గంభీరత్వము, ఆ అహంభావము, ఆ ఆత్మాభిమానము అన్నిటిని కూడా పోత పోసినట్టుగా ఆయన చూపించడం అనేది ఆయనకే సాధ్యమైంది. ఏ పాత్ర తీసుకున్నా ఆ పాత్రకు ప్రత్యేకమైనటువంటి హావభావాలు, మాడ్యులేషన్స్ సహా, నడకతో సహా ప్రతి ఒక్క దానిలోనూ జాగ్రత్త తీసుకున్న దానిలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి దానవీర సూరకర్ణ ఒక పెద్ద ఉదాహరణ. సో ఫ్రెండ్స్, దానవీర సూరకర్ణ గురించి ఇప్పుడు చెప్పేది ఏమిది, ప్రపంచానికి అంతా తెలిసిందే కదా అని మీరు అనుకోవచ్చు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ సినిమా గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు అనడానికి ఈ వీడియో కథలో చెప్పినట్టే ఇప్పుడు కూడా డైల్ టోన్ గాను, మొబైల్ టోన్ గాను పెట్టుకుంటున్నటువంటి ఆ డైలాగుల యొక్క గొప్పతనం నేటికి మనం చెప్పుకుంటున్నామంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ దానవీర ఒక సినిమాని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు. ఎప్పుడు రిలీజ్ అయినా అప్పట్లో థియేటర్లలో దాదాపు 100 రోజులు ఆడిందంటే ఆ సినిమా ప్రత్యేకత దానిదే కాబట్టి. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కథనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.